నిజామాబాద్ జిల్లా చిన్నా చౌక్ జడలమారమ్మ వీధిలో మొట్టమొదటిసారిగా దసరా నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్యంగా మహిళలచే ఉదయం అభిషేకం, సాయంత్రం కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అర్చకులు రవికుమార్, అలాగే కమిటీ సభ్యులు హేమంత్, భరత్, హరి, రవి, గడికోట రెడ్డయ్య పాల్గొన్నారు. అమ్మవారి ఊరేగింపుకు ప్రసాదం వంగిమల ముద్రాజ్ యూత్ ఆధ్వర్యంలో ప్రసాదం పంచడం జరిగింది. రామేశ్వరం దాసేవతాం లోకైక రూపాంతరాం బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక బ్రహ్మణం పరమందే ముకుంద ప్రియా శ్రీలక్ష్మి, మోక్షలక్ష్మి, శ్రీలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అచ్చ ప్రసన్న మమ సర్వదా విద్మయే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ సర్వమంగళ మాంగళ్యే నమోస్తుతే. స్వామి అమ్మా పూజల్లో నాకు ఎటువంటి ఇబ్బంది పెట్టారు. ఇంకా నేనే ఎప్పుడైనా సరే కొద్ది చిరాకులో మిమ్మల్ని ఏదైనా ఒక మాట అనింటే, పిల్లలు ముఖ్యంగా పెద్దవాళ్ళు అనింటారు, పిల్లలు అనింటే పిల్లలు నన్ను తెచ్చుకోవాలండి మిమ్మల్ని కోసం ఉంది. అర్థమైందా? కాబట్టి ఇంకోటి జల్లమారమ్మ గుడిలో ఇక్కడ పెట్టిన 10 రోజులు మనము రోజు ఉదయం పూట అభిషేకం, పంచామృత అభిషేకం చేశాము, సాయంత్రం పూట కుంకుమార్చన కార్యక్రమం చేసుకున్నాము. ఒక్క రోజు ఒక కార్యక్రమం చేసుకుంటూ వచ్చాము. ఇంకా ఉండే రెండవ వార్షికోత్సవం కార్యక్రమాలు కూడా దొరుకుతాయి. అర్థమైందా? కాకపోతే నాదొక ముఖ్య విన్నపం అందరికీ చేస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చేప్పుడు భక్తి ప్రధానం నేను ఒప్పుకుంటాను. కానీ భక్తితో పాటు నేను ఒక తమ్ములాగా చెప్తున్నాను. ఇటువంటి హిందూ ధార్మిక కార్యక్రమాలు జరిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే అమ్మవారికే పెడతాం మనం. అర్థమైందా? అమ్మవారికే పెడతాం. అమ్మవారికి పెడుతున్నాం కాబట్టి కొద్దిగా పెద్ద మనసు చేసుకునేసి, ఇప్పుడు 500 ఇచ్చేవాళ్ళు 1000 రూపాయలు కొద్దిగా. సంవత్సరము జడలమారమ్మ వీధిలో ఒక 4 వీధులు కలిపి దసరా స్టార్ట్ చేయాలనేసి అనుకున్నాము. అనుకున్న విధంగానే మేము ఒక బ్యాచ్గా ఏర్పడి 4 వీధుల్లో వాళ్ళను సంప్రదించి మేము అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 10 రోజులు అమ్మవారికి విశిష్ట పూజలు జరిగాయి. ప్రతిరోజు కుంకుమార్చన చేయడం జరిగింది, అలాగే అభిషేకాలు చేయడం జరిగింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను 4 వీధులకు తిప్పడం జరిగింది. అలాగే ఈ అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించేటప్పుడు ప్రతి ఒక్కరూ మాకు సహాయం చేశారు. అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాము.